వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఈరోజు శాంతంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. పెట్టుకొని నూనె వేసుకోవాలి. నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత 1/2 కేజీ శాంతంపులు ఉడికించుకొని ఇలా తొక్క తీసుకుని బద్దల్లా కట్ చేసుకోవాలి. ఇలా బద్దల్లా కట్ చేసుకోవడం వల్ల పులుసు బాగా పీల్చుకుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టమాటా, 1 ఆనియన్ పేస్టు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. టమాటా ఆనియన్ పేస్టు పచ్చివాసన పోయేదాకా వేపాలి. కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, 1 అర స్పూన్ సాల్టు వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా 1 నిమిషం వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన శాంతంపులు వేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ వేసుకోవాలి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ చూసి మూత పెట్టుకోవాలి. ఇంకో గిన్నె వాటర్ వేసుకుందాం. మరిగడానికి కొంచెం టైం పడుద్ది కదా. ఓ 1/2 స్పూన్ పంచదార, కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేయాలి. గరం మసాలా పొడి వేసి బాగా మరిగిన తర్వాత ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. దింపే ముందు కొద్దిగా కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడం. శాంతంపుల పులుసు కంప్లీట్ అయింది.